భారతదేశం సెక్యులర్ కంట్రీ అండ్ భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టారు. ఇది ఒక సెక్యులర్ దేశం కింద అంటే చూపిస్తే మీరు ఏదో తాజ్ మహల్ చూపించండి కానీ మీరు రామ మందిరం చూపించడానికి వీలు లేదు. ప్రెసిడెంట్ గా ఉన్న జో బైడెన్ ఇప్పుడు ఈ నెక్స్ట్ టర్మ్ కి కమలా హ్యారిస్ కి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా డెమోక్రటిక్ పార్టీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన తప్పుకుంటున్నారు. ఇంకా డెమోక్రాటిక్ గా వాళ్ళ పార్టీలో ప్రైమరీస్ ని ఫేస్ చేయకుండా ఈరోజు ప్రెసిడెన్షియల్ నామినీగా ఆవిడ వచ్చారు. 45 సంవత్సరాల తర్వాత భారత ప్రైమ్ మినిస్టర్ పోలాండ్ గడ్డ మీద అడుగు పెట్టారు. మొరార్జీ దేశాయ్ గారు 1979లో పర్యటించినట్టు తర్వాత ఏ ప్రధాని, భారత ప్రధాని ఎవరు కూడా పోలాండ్ కి వెళ్ళలేదు. 40-50 ఏళ్ళు మనం అక్కడ వెళ్ళలేదంటే కనుక మన ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది? నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ కి స్వాగతం. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. గిరిధర్ గారు, ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 160వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ ని మనం చూద్దాం. చూసారు కదా, అది 160 ఎపిసోడ్ లో వచ్చినటువంటి కమెంట్స్ కొన్ని తీసాం మనము. బట్ ఇంకా చెప్పాలంటే NH ప్రైమ్ గురించి ఒక విజ్ఞప్తి చేస్తాను నేను. www.nhprime.in ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి తొలి తెలుగు జాతీయవాద OTT ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎందుకంటే NH ప్రైమ్ అనేది నేషనలిస్ట్ హబ్ తీసుకొచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్. ఇది చాలా రీసెర్చ్డ్ కంటెంట్, డీప్ డైవ్ తో ఉన్నటువంటి అనేక విషయాలు, మేము కొన్ని విషయాలకు సంబంధించి చెప్పాలంటే చైనాకు సంబంధించి ఒక 360 డిగ్రీస్ అనాలిసిస్ అతి త్వరలోనే మేము అప్లోడ్ దాంట్లో చేయబోతున్నాము. అండ్ అంతేకాదు భారతీయం క్షాత్రం లాంటి అద్భుతమైన సిరీస్లు మీ ముందుకు వస్తున్నాయి. సురేష్ కొచాటిల్ గారితో ఒక స్పెషల్ సిరీస్ స్టోరీస్ దట్ మ్యాటర్ అని ఒక స్పెషల్ ఎపిసోడ్ నే మేము ముందుకు తెస్తున్నాము. అండ్ గిరిధర్ గారు దశావతారాలకు సంబంధించి మోడర్న్ సైన్స్ కి దృష్టిలో ఉంచుకొని అసలు అవతారాల సిగ్నిఫికెన్స్ ఏంటి, అవతారాల ద్వారా మన ఋషులు మునులు ఏం చెప్పదలుచుకున్నారు, ఇట్లాంటి అంశాల గురించి గిరిధర్ గారి ఎక్స్ప్లెనేషన్ దాంట్లో ఉంది. అండ్ ఆపరేషన్ శారద, కశ్మీర్ మొత్తంగా అప్పుడు మన పాకిస్తాన్ ఆక్రమిత భూభాగమైనటువంటి కశ్మీర్లో, మన కశ్మీర్లో ఉన్నటువంటి శారదామాత పీఠాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకోవాలి అని అంటే ఎటువంటి చర్యల ద్వారా మనము దాన్ని మళ్ళీ మనం తీసుకోగలుగుతాము, ఆ పూర్వ వైభవం వస్తుంది అనే అంశానికి సంబంధించి డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ఈవెన్ సాంస్కృతికంగా కావచ్చు, లేకపోతే ఇంకా అనేక అంశాల ద్వారా ఎలా మనము మళ్ళీ మనం ఆపరేషన్ శారద అనే ఒక సిరీస్ తోటి మనము అందులో ఉండే అనేక అంశాల గురించి మనం చెప్పడం జరిగింది. శారదా పీఠాన్ని మళ్ళీ మనం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కావాల్సినటువంటి అనేక అంశాల గురించి గిరిధర్ గారు అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అది కూడా మీకు NH ప్రైమ్ లో చూడవచ్చు. సో అంటే నేషనలిస్ట్ హబ్ ఇప్పటికే చాలా రీసెర్చ్డ్ కంటెంట్ ని, ఇంపార్టెంట్ విషయాలను మేము మీకు అందిస్తూ ఉన్నాము. ఇంకాస్త లోతైన అధ్యయనంతో కూడిన విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోలని మేము NH ప్రైమ్ OTT ద్వారా మీకు అందించబోతున్నాము. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఒక రోజుకి ₹1 అంటే ₹365 సంవత్సరానికి గాను మీరు పే చేసి ఆ OTT ఛానల్లో మీరు అనేక విషయాలు మీరు చూడవచ్చు. అండ్ అంతేకాదు దాంట్లో 2-3 లెవెల్స్ కూడా పెట్టాము. ₹365 పర్ ఇయర్, లేకపోతే $999 పర్ ఇయర్ అండ్ $4,999 పర్ ఇయర్. ఈ 3 లెవెల్స్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇప్పటికే నేషనలిస్ట్ హబ్ వీడియోలని తగ్గించే ప్రయత్నమే యూట్యూబ్ లో లెఫ్ట్ ఎకోసిస్టమ్ పనిచేస్తోంది. సో దానికి ప్రతిగా మనము ఆల్టర్నేట్ ఒక ప్లాట్ఫామ్ లాగా OTT మనదైన సొంత ఛానల్, ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని బిల్డ్ చేస్తూ ఉన్నాము. దీన్ని ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఈ QR కోడ్ ని మీరు స్కాన్ చేస్తే మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళవచ్చు అండ్ పే చేయవచ్చు. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళదాం. ఈ వారం గ్లోబల్ రౌండప్ లో మొట్టమొదట ఉన్న అంశము, అమెరికాలో ఒక అత్యద్భుతమైనటువంటి హనుమంతుడి స్టాచ్యూని నిర్మించడం జరిగింది. అండ్ హనుమంతుడి విగ్రహము చాలా గొప్పగా దాన్ని నిర్మించారు. అండ్ ఆ హనుమంతుడి విగ్రహానికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు ఇప్పటికే చూసి ఉంటారు సోషల్ మీడియాలో, వీటిల్లో. అండ్ ఇప్పుడు దాన్ని ఆపడం కోసం చాలా మంది ముందు ఆర్గనైజేషన్స్ పనిచేశాయి. ఈవెన్ గ్లోబల్ రౌండప్ లో కూడా ఒక సందర్భంలో మేము చర్చించాము. అండ్ అంతేకాదు రామ్ మందిరాన్ని
పోలి ఉన్నటువంటి ఒక ఫ్లోట్ ని దాన్ని అక్కడ తీసుకురావడం జరిగింది. అది దాని మీద కూడా పెద్ద వివాదం అక్కడ నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే భారతదేశం సెక్యులర్ కంట్రీ అండ్ భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టారు, ఇది మా మతానికి విరుద్ధము, ఇవన్నీ మాట్లాడుతూ కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఆల్రెడీ న్యూయార్క్ మేయర్ ని కలవడము, ఇట్లా చాలా దాన్ని ఆపే ప్రయత్నాలు చేశాయి. ఎట్టకేలకు మనము విజయం సాధించామని చెప్పాలి. ఈవెన్ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, మన అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళ వల్ల ఇది నెరవేరింది. సో ఈ అంశం గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. గిరిధర్ గారు, మీ విశ్లేషణ వినాలని ఉంది. యాక్చువల్లీ రామ్ మందిర్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు యుఎస్ లో చర్చనీయాంశం అవ్వడము అండ్ హనుమంతుడి విగ్రహము, భారీ విగ్రహాన్ని నెలకొల్పడము, వీటి గురించి మీ విశ్లేషణ ఏంటి? సాయి, మనకు తెలుసు అక్కడ కొన్ని శక్తులు న్యూయార్క్ లో ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ యుఎస్ఏ లో భారత వ్యతిరేక శక్తులు చాలా మంది అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని ఎవరైతే మనకు ఎవరంటారంటే మన ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఒక పెటిషన్ వేయడం జరిగింది. న్యూయార్క్ మేయర్ కి కావచ్చు, న్యూయార్క్ గవర్నర్ కి కావచ్చు, వీళ్ళందరికీ కూడాను పెటిషన్స్ చేసి ఈ రామ్ మందిరాన్ని ఆపండి, ఈ రామ్ మందిరం అన్నది మనకి పెరేడ్ లో భారతీయ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సంబంధించినటువంటి పెరేడ్ లో ఇది ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఒక మస్జిద్ ని ధ్వంసం చేసి కట్టినది కాబట్టి ముస్లింస్ వ్యతిరేకంగా వాళ్ళని అవమానిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా ఇది ఉన్నది కాబట్టి దీన్ని బ్యాన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏ సంస్థలు చేశాయని మనం కనుక చూసామంటే కనుక కౌన్సిల్ ఆన్ అమెరికా ఇస్లామిక్ రిలేషన్షిప్ అన్నటువంటి వీళ్ళు చేశారు. అంటే అమెరికాకు ఇస్లాం మధ్యలో ఒక విధమైనటువంటి మైత్రి రావాలి అని ప్రయత్నం చేసేటువంటి సంస్థగా వాళ్ళని వాళ్ళు పేర్కొంటారు. అమెరికా కూడా ఈ సంస్థను వాడుకుంటారు. వాళ్ళకు కూడా ఇస్లామిక్ దేశాల్లో ఈ సంస్థను చాలా కీలకంగా వాడుకుంటున్నారు వాళ్ళు. అలాగే చూస్తే కనుక మనకు ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఈ ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అన్నది హిందువులకు వ్యతిరేకంగా ఎన్నో విపరీతమైనటువంటి విషపూరితమైనటువంటి ఆర్టికల్స్ ఆల్మోస్ట్ రెగ్యులర్ గా రాస్తుంటారు వాళ్ళు. అమెరికాలో హిందువులకు వ్యతిరేకంగా ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయడంలో ఇది చాలా కీలక పాత్ర పోషించింది. అటువంటి సంస్థ ఒకటి. అండ్ హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అన్నటువంటి ఆర్గనైజేషన్, సునీతా విశ్వనాథ్ అన్నటువంటి ఒక అర్బన్ నక్సల్ ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళినప్పుడు, అమెరికాకి వెళ్ళినప్పుడు మనం చూసాం శామ్ పిట్రోడాను రాహుల్ గాంధీ ఉన్నటువంటి ఫోటోలో ఈవిడ కూడా అక్కడ ఉన్నటువంటి ఫోటో మనకు చాలా వైరల్ అయింది. వీళ్ళందరూ కలిసి భారతదేశంలో ఎటువంటి నెరేటివ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫౌండింగ్ మెంబర్స్ లో ఇది హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అన్నటువంటి దాని ఫౌండింగ్ మెంబర్స్ లో స్వరా భాస్కర్ ఉన్నది, రాజ్మోహన్ గాంధీ, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే ఫైజల్ ఖాన్, ఖాలిద్ అనీస్ అన్సారీ అన్నటువంటి ముస్లింలు ఉన్నారు. వాళ్ళకి హిందువుల్లో సెక్యులరిజం ఉందా లేదా వాళ్ళకేం సంబంధం ఇది, అటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ గా ఉండడం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ పెటిషన్ చేశారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి మన మౌలికమైనటువంటి హైందవ సంస్కృతిని కంప్లీట్ గా నెగేట్ చేయడము, దీన్ని ఎక్కడా కూడా చూపించకపోవడము, ఇది ఒక సెక్యులర్ దేశం కింద, అంటే చూపిస్తే మీరు ఏదో తాజ్మహల్ చూపించండి కానీ మీరు రామ మందిరం చూపించడానికి వీల్లేదు అన్నటువంటి భావజాలం అక్కడ తీసుకొచ్చి ఒక విధమైనటువంటి ఫాసిస్ట్ ఇంటాలరెంట్ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అది భగవంతుడి దయ వల్ల మనం అది తట్టుకోగలిగాము. ఆ ఫ్లోట్ వెళ్ళడం తోటి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మనం చూసాం అక్కడ ఆ వీడియోస్, ఫోటోస్ అన్ని చూసాం మనం. భారతీయ డయాస్పోరా కూడా చాలా అద్భుతంగా దాన్ని రెస్పాండ్ అయ్యారు. జై శ్రీరామ్ నినాదాలు, జై హనుమాన్ నినాదాలు విపరీతంగా వినిపించాయి అక్కడ. సో ఈ ఇస్లామిక్ శక్తిని మనం అక్కడ డెఫినెట్ గా మనం ఓడించడం అనేది జరిగింది. అలాగే రెండవ అంశం, మనకు టెక్సాస్ లో 90 అడుగుల భవ్యమైనటువంటి హనుమంతుడి విగ్రహం మన చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో దాని ప్రతిష్టాపన జరిగింది. అది హెలికాప్టర్లో వచ్చి అక్కడ దానికి పుష్పాలు అక్కడ ఆయన మీద వేయడం కావచ్చు, లేదా పెద్ద 75 అడుగుల ఎత్తున్నటువంటి పొడుగున్నటువంటి దండ ఆయన మీద హెలికాప్టర్ నుంచి వేయడం కావచ్చు, చాలా అద్భుతంగా జరిగింది అది. దానిని కూడా వ్యతిరేకించి చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఫార్చునేట్లీ మనకు అది మేనేజ్ చేసుకోగలిగినాము. అమెరికాలోనే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, తర్వాత ఇంకొక స్టేట్ లో ఒక స్టాచ్యూ ఉన్నది. ఈ రెండు తీసేస్తే గనక ఇది 3వ పెద్ద స్టాచ్యూ కింద అభివర్ణించవచ్చు. అలాగే భారతదేశం బయట ఉన్నటువంటి అతి పెద్ద హైందవ విగ్రహం కింద కూడా మనం దీన్ని భావించవచ్చు. కాబట్టి ఒక విధంలో ఒక యాంగిల్లో చూస్తే కనుక హిందువుల వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే నెరేటివ్స్ జరుగుతున్నాయో దాన్ని కౌంటర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి హిందువులు ఒక పాజిటివ్ మెసేజ్ పంపించే దిశగా ఇటువంటి విగ్రహ ప్రతిష్టాపన చేయడం కావచ్చు, లేదా మనకు అయోధ్య మందిరం యొక్క ఫ్లోట్ వాళ్ళ పెరేడ్ లో పెట్టడం కావచ్చు. ఇది వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు కూడా దీన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళు విజయం సాధిస్తున్నారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ అంశం కింద మనం భావించాలి. సరే, నెక్స్ట్ అంశంలోకి వెళదాం. అమెరికాకి సంబంధించిన విషయాల్లోకి వెళదాం. యుఎస్ డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ జరిగింది, డిఎన్సి.
డిఎన్సీలో జో బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్న జో బైడెన్ ఇప్పుడు ఈ నెక్స్ట్ టర్మ్ కి కమలా హ్యారిస్ కి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా డెమోక్రటిక్ పార్టీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన తప్పుకుంటున్నారు ఇంకా ఈ ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి. అండ్ ఆయన 5 దశాబ్దాల తన రాజకీయ జీవితం గురించి ఆయన ఇంకా చివరి వీడ్కోలు ప్రసంగం అనాలా, దాన్ని వీడ్కోలు అనొచ్చేమో, ఫైనల్ బో అంటున్నారు. అందులో ఆయన ఇంకా కొంచెం అనేక విషయాలు 50 సంవత్సరాల నుంచి తన రాజకీయ జీవితం గురించి అవన్నీ మాట్లాడారు. సెనేటర్ గా మొదలైన ప్రస్థానము ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నతమైన స్థాయికి వచ్చి అక్కడ నుంచి ఆయన ఇంకా రిటైర్ అవుతున్న టైం. అండ్ కమలా హ్యారిస్ తాను కలిసి చాలా అద్భుతంగా పనిచేశామని, లక్షలాది ఉద్యోగాలు తీసుకొచ్చామని, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేశామని, అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కమలా హ్యారిస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఆవిడకి పూర్తి మద్దతు నేను ఇస్తున్నాను. అండ్ తను ఐ ప్రామిస్ టు బి ద బెస్ట్ వాలంటీర్ హ్యారిస్ అండ్ వాల్స్ హ్యావ్ ఎవర్ సీన్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇంకా అనేక విషయాలు తాను పంచుకున్నారు. ఒకసారి డిఎన్సి గురించి, డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ గురించిన విషయాలు, వివరాలు తెలియజేస్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం. ప్రతి పార్టీ కూడాను బేసిక్ గా ప్రతి స్టేట్ లో కూడాను ప్రైమరీస్ అంటూ జరిపిస్తారు. ప్రైమరీస్ జరిపించి ప్రతి స్టేట్ కూడాను వాళ్ళు కొన్ని డెలిగేట్స్, అంటే వాళ్ళ ఓట్స్ అన్ని కూడాను వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కు ఓటు వేసుకుంటూ వెళ్తారు. అత్యధిక ఓట్లు ఎవరికి వచ్చాయో వాళ్లను ఫైనల్ గా ఈ నేషనల్ కన్వెన్షన్ లో వాళ్ళ పార్టీ నామినీగా డిక్లేర్ చేయడం అనేది ఆనవాయితీ. డొనాల్డ్ ట్రంప్ అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన ప్రైమరీస్ లో గెలుచుకొని ఈరోజు రిపబ్లికన్ నామినీగా ఆయన వచ్చారు. మనకు తెలుసు, మనకు గతంలో అక్కడ ఉన్నటువంటి ఇంక్లూడింగ్ వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు చాలా మంది ఆయన కంటెస్ట్ చేసి ఆయనతో పాటు ఇక్కడ మనకు డిబేట్స్ లో పాల్గొనడం ఏంటి, అలాగే మనకు ప్రైమరీస్ లో వాళ్ళు ఛాలెంజ్ చేయడం ఏంటి, ఇవన్నీ చేశారు వాళ్ళు. నిక్కీ హేలీ ఆల్మోస్ట్ లాస్ట్ దాకా ఆయనకు పోటీ ఇచ్చింది, తర్వాత ఆవిడ కూడా వైదొలిగింది. కానీ డెమోక్రాట్స్ లో అటువంటి జరగలేదు. డెమోక్రటిక్ పార్టీలో మనకు ప్రైమరీస్ అన్ని జరగకుండా జరిగిన ప్రైమరీస్ అన్ని కూడాను ఓట్లు జో బైడెన్ కి వేశారు. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఆయన వైదొలగడంతో మొత్తం ఆయన డెలిగేట్స్ అన్ని కూడాను కమలా హ్యారిస్ కి ఇచ్చారు. అంటే కమలా హ్యారిస్ డెమోక్రాటిక్ గా వాళ్ళ పార్టీలో ప్రైమరీస్ ని ఫేస్ చేయకుండా ఈరోజు ప్రెసిడెన్షియల్ నామినీగా ఆవిడ వచ్చారు. సరే, ఆవిడ నామినేషన్ ఆల్రెడీ కరాఖండ్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని స్టేట్స్ లో డెడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ డెడ్ లైన్ ముందర డిక్లేర్ చేయవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఆవిడని డిక్లేర్ చేశారు. కానీ సాంప్రదాయం అన్నది ఒకటి ఉన్నది కాబట్టి ఆగస్టు 19 ప్రాంతంలో వాళ్ళకు 3 రోజులు డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు. దాంట్లో ఏంటంటే బేసిక్ గా ఒక విధమైనటువంటి ఉత్సాహం నింపే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఇక్కడ వాళ్ళ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన దిగ్గజ నేతలందరూ కూడా అక్కడ స్పీచ్లు ఇవ్వడం మనం చూసాం. మనం మిషేల్ ఒబామా కావచ్చు, బరాక్ ఒబామా కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, హిలరీ క్లింటన్ కావచ్చు, అలాగే మనకు జో బైడెన్, వీళ్ళందరూ కూడా స్పీచ్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కమలా హ్యారిస్ ని ఎండోర్స్ చేస్తూ చాలా ఘనంగా మాట్లాడారు. కానీ దాంట్లో చూస్తే చాలా హిపోక్రసీ మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వయసు మీద వీళ్ళు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. 78 ఏళ్ల వయసు ఉన్నటువంటి బిలియనేర్ అంటూ వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. ఇదే పార్టీ, ఇదే నేతలు 4 వారాల క్రితం 80 ఏళ్లు భయపడ్డటువంటి జో బైడెన్ వెనకాల నిలబడ్డారు కదా వాళ్ళు. సడన్ గా ఇప్పుడు వాళ్ళకి ట్రంప్ వయసు గుర్తొచ్చిందా? 4 వారాల క్రితం వరకు వాళ్ళకు వయసుతో సంబంధం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు కదా. అప్పుడు ఒక విధమైనటువంటి హిపోక్రసీ మనకు కనిపిస్తుంది అక్కడ. ప్లస్ అందరూ ఊకుమ్మడిగా పర్సనల్ గా డొనాల్డ్ ట్రంప్ ని అటాక్ చేయడం మనం చూసాం. మనకు మిషేల్ ఒబామా అయితే గనక మేము చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి మమ్మల్ని నల్లవాళ్ళం కాబట్టి మమ్మల్ని అతను టార్గెట్ చేస్తున్నాడు రేషియల్ గా అని చెప్పేసి ఒక బ్లాక్ యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆవిడ. ఈ బ్లాక్ ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశగా ఆవిడ ప్రయత్నం చేసింది. తర్వాత ఈ యొక్క ఏమంటారంటే బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా అద్భుతంగా మేము పని చేస్తాము, లా తీసుకొస్తాము, ఇటువంటివన్నీ చెప్పడం జరిగింది. కానీ హిపోక్రసీ అక్కడ కూడా అర్థమవుతుంది. సింగులర్ ఫెయిల్యూర్. కమలా హ్యారిస్ గత 4 ఏళ్లుగా ఆవిడకి ఇచ్చినటువంటి బాధ్యత బార్డర్స్ ని సురక్షితంగా ఉంచమని చెప్తే బార్డర్స్ ని సురక్షితంగా ఉంచలేకపోయింది ఆవిడ. అందువల్లే ఈరోజు మిలియన్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ హిపోక్రసీ అని మనకు కనిపించాయి. అలాగే మనకు చూస్తే కనుక అక్కడ ఒక బార్డర్ షరీఫ్ ఒకతన్ని తీసుకొచ్చారు. బార్డర్ గార్డ్ చేస్తున్న షరీఫ్ వచ్చి ఆ డిఎన్సి కన్వెన్షన్ లో కమలా హ్యారిస్ చాలా అద్భుతంగా చేస్తోంది బార్డర్ మేనేజ్మెంట్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే షరీఫ్ ది గతంలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైరల్ అయింది. ఈ రెండింటినీ కాంట్రాస్ట్ చూపించి రిపబ్లికన్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. అతను ఏం చెప్పాడంటే వీళ్ళ బార్డర్ మేనేజ్మెంట్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది అని చెప్పాడు అతను. సో ఇవన్నీ కూడాను మనకు అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్. కానీ అన్నిటికంటే కీలకమైన ఇష్యూ వాళ్ళ ఎవరు చర్చించినటువంటి విషయం, ఒక చిన్న స్టేట్మెంట్ జో బైడెన్ మాత్రమే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే
పాలస్టీనియన్ సంబంధించిన స్టేట్మెంట్ ఎవరు కూడా అక్కడ మాట్లాడలేదు. కానీ ఈ కన్వెన్షన్ బయట పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడాను ప్రో పాలస్టీనియన్స్ ర్యాలీలు తీసుకెళ్లడము, ఇన్ఫాక్ట్ అమెరికన్ ఫ్లాగ్ని కాల్చడము, దగ్ధం చేయడం ఇటువంటివన్నీ జరిగాయి. కమలా హ్యారిస్ని, తర్వాత జో బైడెన్ని ఫ్యాసిస్టులుగా, నరహంతకులుగా చిత్రీకరించే ప్రయత్నం వీళ్ళ కన్వెన్షన్ బయట జరిగింది. దాని గురించి లోపల ఎవరు మాట్లాడలేదు, కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అలాగే అల్ట్రా లెఫ్ట్ వింగర్స్ అయినటువంటి బర్నీ శాండర్స్ కావచ్చు, లేదా మనకు ఇల్హాన్ ఒమర్ కావచ్చు, ఇటువంటి వాళ్లకు స్టేజ్ మీద మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు. సో ఇది కూడా ఒక గ్లేరింగ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసాము. చాలా సిగ్నిఫికెంట్ ఇది. అందరూ ఎవరు, నేను విశ్లేషకులు ఎవరు కూడా దీని గురించి మాట్లాడని విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కమలా హ్యారిస్ తన భర్త హ్యారిస్ని ముందుకు తీసుకురావట్లేదు. అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన భార్యని, పిల్లల్ని ఎప్పుడు కూడా స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళని ప్రజెంట్ చేస్తాడని. సరే, ఆయనకు చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలా వివాహాలు అయ్యాయి ఆయనకు. ఆయన లైఫ్ స్టైల్ కూడా చాలా కలర్ఫుల్ లైఫ్ స్టైల్. అయినా కానీ ఇప్పుడు ఎవరితో ఉంటున్నారో, ఆయన భార్య కావచ్చు, అఫీషియల్గా ఆయన మెలినా ట్రంప్ కావచ్చు, లేదా ఆయన పిల్లలు కావచ్చు, వాళ్ళు వెరానికా, వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆయనకి సమర్థనగా ఆయన వెనకాల నిలబడుతున్నారు. కుటుంబంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాడు. కానీ డెమోక్రాటిక్ నామినీ కమలా హ్యారిస్ ఆవిడ భర్తను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు అని మనం చూసామంటే కనుక, హ్యారిస్ అన్నటువంటి వ్యక్తి ఒక జూ, ఈవిడ ఒక జూని పెళ్లి చేసుకుంది. ఆయనను ముందుకు తీసుకొస్తే కనుక డెమోక్రాట్ పార్టీలో యాంటీ జూ సెంటిమెంట్, ప్రో పాలస్టీనియన్ సెంటిమెంట్ ఓట్లు దెబ్బ తింటామేమో అన్న భయంతో సొంత భర్తను ముందుకు తీసుకురావట్లేదు ఆవిడ. సో పాలిటిక్స్ లో భార్య లేదు, భర్త లేదు అన్న దానికి ఇంతకంటే ఉదాహరణ లేదు మనకు. కాబట్టి ఇటువంటివి ఏమి జరిగినాయి అక్కడ. సరే, ఎనీవే ఫైనల్గా షీ ఈజ్ నామినేటెడ్. చూద్దాం రాబోయే రోజుల్లో. మరి ఇంకా 90 రోజులు ఉన్నది. ఈ 90 రోజుల్లో మరి ఎలా రెండు పార్టీలు దీన్ని ముందుకు తీసుకువెళ్తాయో. ఇప్పటికైతే చూస్తే కనుక కొంత కమలా హ్యారిస్కే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది మనకు. ఎలక్టరేట్ అంతా కూడాను పాజిటివ్గా, కొన్ని ఈవెన్ స్వింగ్ స్టేట్స్లో కూడా కొంత ఆవిడ సైడ్ ఉన్నట్టు కనిపిస్తోంది. కొన్ని సర్వేస్ ఏమో డొనాల్డ్ ట్రంప్ 1%, 2% ఈవిడ కంటే ముందున్నారనడం, అలాగే కొన్ని సర్వేస్ వచ్చేసి కమలా హ్యారిస్ ముందుందనడం, ఇదంతా కూడాను స్వింగ్ అవుతాయి. ఇంకా ఇప్పుడు అర్లీ స్టేజెస్ కాబట్టి సెప్టెంబర్ 18న బహుశా డొనాల్డ్ ట్రంప్ని జైలుకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన కనుక జైలుకి వెళితే మరి అది సింపతి కింద కన్వర్ట్ అవుతుందా, లేదా ఫెలనీ ఛార్జెస్లో ఉన్నటువంటి క్రిమినల్ని మనం ఓటు ఎందుకు వేయాలి అన్న దిశగా ఆయనకు వ్యతిరేకం అవుతుందా మనకు తెలియదు. అందుకని చాలా పెద్ద పెద్ద పరిణామాలు రాబోతున్నాయి. అలాగే కమలా హ్యారిస్ ఏదైనా తప్పు చేసి ఆవిడ స్టేట్మెంట్ ఏదైనా తప్పుగా ఇచ్చిందంటే కనుక అది కూడా ఆవిడకు రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. సెప్టెంబర్లోనే వాళ్ళది ప్రెసిడెన్షియల్ డిబేట్ కూడా ఉన్నది. సో అందుకని ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలే దీనికి మనం దాని ఆధారంగా మనం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎవరిది పై చేయి ఉంది సార్? మార్జినల్ గా కమలా హ్యారిస్ పై చేయి ఉన్నది. కానీ అది మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లో కొట్టేయచ్చు. అంటే ఇద్దరు కూడా నెక్ టు నెక్ ఉన్నారు. లిటరల్ గా మనం ఎవరు ముందున్నారు, ఎవరు వెనక ఉన్నారు చెప్పలేం మనం. లిటరల్ గా ఆవిడ 51% ఉంటే 49% అలా ఉన్నారు. ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఉన్నారు. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 3% అంటారు. సో వాళ్ళు చెప్పిన 51% 48 అవ్వచ్చు, ఈయన 49 కాస్త 52 కూడా అవ్వచ్చు. కాబట్టి మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లో మనం దాన్ని పెద్దగా పట్టించుకోకర్లేదు. ఇద్దరు నెక్ టు నెక్ ఉన్నట్లు రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. కానీ వాళ్లే క్రమేపీ వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆ కన్వెన్షన్ లో ఉన్నటువంటి పైన చాలా ధనికులకు ఇచ్చినటువంటి ఏవైతే బాక్సెస్ ఉన్నాయో అన్ని కూడా చాలా ఖర్చు పెట్టినటువంటి చాలా కాస్ట్లీ బాక్సెస్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేమేమో ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నటువంటి డెమోక్రాటిక్ పార్టీ ఇంతటి ధనికులకంతా వాళ్ళు అక్కడ స్పెషల్గా సీట్లు ఇవ్వడం, స్పెషల్గా గ్యాలరీస్ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఎక్స్పోజ్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఆఫ్ కోర్స్ రిపబ్లికన్ పార్టీ దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాగే జరిగింది అది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఏంటంటే ఆయన కమలా హ్యారిస్ని వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారు. ఆయన దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మీరు వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారు కానీ పాలసీ దృష్ట్యా మీరు ఏం చేయట్లేదు అని డెమోక్రాట్స్ వాళ్ళ కన్వెన్షన్లో చెప్పడం మనం చూసాం మనం అది. సో వ్యక్తిగతమైన భూషణలు పక్కన పెట్టేసి నిజంగా మీరు దేశానికి ఏం చేస్తారో, వాళ్ళ ఎకానమీని ఏం చేస్తారో, మీకున్నటువంటి పెద్ద సమస్యలకు మీరు పరిష్కారం ఎలా తీసుకొస్తారు, బార్డర్ సమస్య కావచ్చు, చైనా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇటువంటి అంశాలకు జరుగుతున్నటువంటి యుక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, వీటికి మీరు పరిష్కారం ఏం తీసుకొస్తారన్న దిశగా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ వ్యక్తిగతమైనటువంటి భూషణలోనే ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతానికి. ఓకే, అండ్ నెక్స్ట్ అంశం సార్, ఇప్పుడు యుఎస్ సీక్రెట్ న్యూక్లియర్ స్ట్రాటజీని అప్రూవ్ చేసింది అనేది ఒకటి తెలుస్తున్న విషయం. ఇది హైలీ క్లాసిఫైడ్ న్యూక్లియర్ స్ట్రాటజిక్ ప్లాన్ కి జో బైడెన్ గత మార్చి నెలలో అప్రూవల్ ఇచ్చినట్టుగా మనకు ఒక న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ని రాయడం జరిగింది. న్యూక్లియర్ ఎంప్లాయ్మెంట్ గైడెన్స్ అని దానికి టైటిల్ పెట్టారు యాక్చువల్లీ. సో
దీని ఉద్దేశం ఏంటి? చైనాని కౌంటర్ చేయడం కోసమే ఈ యొక్క చైనా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కి భిన్నంగా వాళ్ళని కౌంటర్ చేసే విధంగానే ఈ ప్లాన్ ని వీళ్ళు ఆమోదించినట్టుగా మనం భావించాలా యుఎస్? అండ్ వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? లైక్ అసలు ఈ న్యూక్లియర్ ఎంప్లాయ్మెంట్ గైడెన్స్ అంటారా, న్యూక్లియర్ స్ట్రాటజీ అంటే అర్థం ఏంటి? ఇది రెగ్యులర్ గా చేసే పద్ధతేనా? దీంట్లో ఏమైనా స్పెసిఫిక్ అంశాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు దీన్ని మారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఓకే. దేశకాల పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ పర్సెప్షన్ ని వాళ్ళు ఎప్పుడు కూడాను మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుంటూ వెళ్ళి దాంట్లో మార్పులు చేస్తారు. ఈసారి జో బైడెన్ దాన్ని అప్రూవ్ చేశారు అని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ చెప్తోంది, కానీ అఫీషియల్ గా యుఎస్ గవర్నమెంట్ దాని గురించి ఏం మాట్లాడలేదు. గతంలో వాళ్ళకు టార్గెట్ అంతా కూడా రష్యా, సోవియట్ యూనియన్ ఉండేవి. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆర్సనల్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అమెరికా కంటే కూడా ఎక్కువ న్యూక్లియర్ ఆర్సనల్ రష్యా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళే టార్గెట్గా ఉండేవారు. కానీ ఈసారి మొత్తం ఫోకస్ కూడా చైనా మీద పెట్టారన్నట్టు మనకు తెలుస్తోంది. చైనా రాబోయే ఒక దశకంలో, అంటే ఒక 10 years గ్యాప్లో బహుశా అమెరికాకు చాలా దగ్గరగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. వాళ్ళ న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు, డెలివరీ మెకానిజంలో కావచ్చు, లీథాలిటీలో కావచ్చు, ఎన్నో అంశాల్లో చైనా అమెరికాకు ధీటుగా వచ్చేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. అలాగే వాళ్ళు దాంట్లో ఏం చెప్పారంటే, చైనాని ఎదుర్కోవాలంటే కనుక మనం ఏం చేయాలి? బహుశా మనం కూటములుగా ఏర్పడి మనం ఏదైనా దీన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఒకటి. 2, సైమల్టేనియస్గా 2-3 థ్రెట్స్ మన మీదకి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. రష్యా, చైనా, కొరియా, ఇరాన్ ఇటువంటివన్నీ కూడాను ఒకటేసారి అమెరికన్ ఇంట్రెస్ట్ మీద దాడి చేస్తే వీళ్ళని అందరినీ కలిసికట్టుగా ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాలు కూడా దాంట్లో మాట్లాడడం జరిగింది. సరే, వాళ్ళ అభిప్రాయం ప్రకారం దీన్ని ఎలా హ్యాండిల్ చేయారో వాళ్ళు చెప్పడం అన్నది ఒక విషయం అయితే, రెండవది ఇది చాలా హెల్దీ ప్రాక్టీస్. యాక్చువల్గా భారతదేశం కూడా దీన్ని అవలంబించాలి. మనం ఎప్పుడో వాజ్పేయి గారు న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు నో ఫస్ట్ యూజ్ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అదే దాని మీద మనం నిలబడి ఉన్నాము. మనం కూడా 4-5 సంవత్సరాలు ఒకసారి రివ్యూ చేసి ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా మనం దాంట్లో ఏమైనా మార్పు తీసుకురావాలా అని చెప్పాలి. ఫర్ ఇన్స్టెన్స్, పాకిస్తాన్ చాలా క్లియర్గా నో ఫస్ట్ యూజ్ అన్నటువంటి ప్రిన్సిపల్ వాళ్ళకి లేదు. ఎందుకు? కన్వెన్షనల్గా వాళ్ళు భారతదేశాన్ని ఎదుర్కోలేరు కాబట్టి. వాళ్ళ దేశంలో మనం వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఎప్పుడు మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తారో అన్న దానికి రెడ్ లైన్ అనేది వాళ్ళు పెట్టుకోలేదు. కాబట్టి మనం వాళ్ళ బార్డర్ దాటగానే మన మీద న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు వాళ్ళు కావాలంటే. డాక్ట్రిన్ అలా ఉన్నది. వాడు మన మీద న్యూక్లియర్ వెపన్ వేస్తాడేమో అన్న భయంతో కార్గిల్లో కూడా మనం ఎల్ఓసి కూడా దాటలేదు మనం. కాబట్టి అది ఒక డెటరెన్స్ కింద వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అదే డెటరెన్స్ మన చైనాకి ఎందుకు ఇవ్వలేదు? మనకంటే చాలా పెద్ద దేశమైనటువంటి చైనా, బహుశా మనం కూడా ఒక న్యూక్లియర్ డాక్ట్రిన్లో చైనాతో కనుక మాకు ఒక థ్రెషోల్డ్, వాళ్ళు కనుక మా సరిహద్దులు దాటి వచ్చారంటే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాము అని మనం కూడా బహుశా ఒక స్టేట్మెంట్ ఇస్తే కనుక చైనా 10 సార్లు ఆలోచన చేస్తుంది. నిజంగా మనం దాటి వెళ్ళి భారతదేశంతో న్యూక్లియర్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి బహుశా మనం కూడా 4-5 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి న్యూక్లియర్ డాక్టర్ని మనం పునరాలోచించుకోవాల్సిన ఆవశ్యకత మనకు కూడా ఉన్నది. అమెరికాలో ఈ హెల్దీ ప్రాక్టీస్ ఉన్నది. ఎందుకంటే అమెరికా ప్రపంచంలో అన్నిటికంటే మోస్ట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ పవర్ కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇది రీసెంట్గా చేశారు అన్నటువంటి రిపోర్టు వాళ్ళు మాత్రం అఫీషియల్గా యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఏదేమైనా కానీ కూడా మనం కూడా మనం కూడా అవలంబించాలి. డైరెక్ట్గా మేము చైనాని అటాక్ చేస్తామని చెప్పకపోవచ్చు. మనోహర్ పర్రికర్ గారు, తర్వాత ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు గతంలో. అది ఏంటంటే, అఫీషియల్ గా మేము నో ఫస్ట్ యూజ్ అన్నది మార్చకుండా మా మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు అని మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే మేము గాజులు కట్టుకొని కూర్చోము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే లిటరల్గా చెప్పాలంటే దాన్ని తిరగ రాసామని చెప్పాలి. కానీ అది ఒక ఎఫెక్టివ్ మెకానిజంలో మనం కనుక తీసుకొస్తే బహుశా మన శత్రువులకు ఒక విధమైన మెసేజ్ పంపించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇటువంటివి అన్ని కూడా స్ట్రాటజిక్గా మనం కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. సార్, ఇక మరొక అంశము యుఎస్ కి సంబంధించి టైటిల్ 9 కి సంబంధించినటువంటి విషయంలో స్టూడెంట్స్ సుప్రీం కోర్ట్ ఒక వర్డిక్ట్ ఇచ్చింది. అంటే ట్రాన్స్జెండర్స్ లేదా థర్డ్ జెండర్, దాన్ని ఏమంటారు ఇప్పుడు పేర్లు చెప్పాలంటే కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యుఎస్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను. అందులో ఎలా పిలిచినా తప్పే అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. సో ట్రాన్స్జెండరా, లెస్బియానా, లేకపోతే గేనా, ఇవన్నీ కాకుండా ఇంకేదో నాన్ బైనరీ, దే దెమ్ ప్రొనౌన్సియేషన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, థర్డ్ జెండర్ అనో ఇంకోటి అనుకుందాం. సో మగవాళ్ళు ఆడవాళ్ల బాత్రూమ్ లోకి వెళ్ళే అంశానికి సంబంధించి ఈవెన్ స్పోర్ట్స్ లో కానివ్వండి, వీటిలో కానీ స్పోర్ట్స్ లో వాళ్ళు ఇప్పటికే మొన్న ఒలింపిక్స్ లో కూడా మనం గొడవ పెట్టాం. మగవాళ్ళు ఆడవాళ్ళ దాంట్లోకి వచ్చి ఆడి పథకాలు గెలుచుకుంటున్నారనే ఒక చర్చ. దీనికి సంబంధించి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి రూలింగ్ ని సుప్రీం కోర్టు రిజెక్ట్ చేసింది. యుఎస్ సుప్రీం కోర్టు 5-4
జడ్జ్ బెంచ్ ఆల్మోస్ట్ అది ఇచ్చినట్టుగా తెలుస్తుంది వర్డిక్ట్. సో దీని గురించి మీరేం చెప్తారు? సెక్స్ డిస్క్రిమినేషన్ అనే మాట మాట్లాడుతున్నారు అండ్ స్కూల్స్ కి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. ఒకవైపు ట్రంప్ ఏమో డైరెక్ట్ గానే అసలు ఆడవాళ్ళ స్పోర్ట్స్ లోకి మగవాళ్ళను, మగవాళ్ళ స్పోర్ట్స్ లోకి ఆడవాళ్ళను రానివ్వము అని చెప్పి చాలా కరాఖండిగా తెలియచేసిన పరిస్థితి. సో ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ వెస్ట్ ఎక్కడికి పోతుంది అసలు? యాక్చువల్గా సుప్రీం కోర్టులో ముగ్గురే డెమోక్రాటిక్ పార్టీ నామినేటెడ్ జడ్జెస్ ఉన్నారు, 6 మంది రిపబ్లికన్ పార్టీ నామినేటెడ్ జడ్జెస్ ఉన్నారు. అయినా ఈ జడ్జ్మెంట్ లో 5:4 ఈ జడ్జ్మెంట్ రావడం మనం చూసాం. మనము దాంట్లో ఈవెన్ రిపబ్లికన్ నామినేటెడ్ జడ్జ్ ఒకతను డెమోక్రాట్స్ తో పాటుగా అతను జడ్జ్మెంట్ ఇవ్వడం మనం చూసాం. అయినా కానీ నారోగా ఒక జడ్జి మెజారిటీ తోటి ఈ జడ్జ్మెంట్ వచ్చింది. ఇది దీంట్లో కీలకమైన 2 పదాలు ఉన్నాయి. అదేంటంటే జెండర్ ఐడెంటిటీ, సెక్షువల్ ఓరియంటేషన్ అంటున్నారు. జెండర్ ఐడెంటిటీ అంటే లింగ నిర్ధారణ అంటామా, లేకపోతే లింగ భావన అందాం. లింగ భావన అంటది ఒకటి, దెన్ లైంగిక ఆలోచన, ఎటువంటి ఆలోచన దృక్పథం ఉంటుందో, ఈ రెండిటి ఆధారంగా వాళ్ళు ఏం నిర్ణయిస్తే దాన్ని మనం గౌరవించాలి అన్నటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు వాళ్ళు. అంటే వాడు ఫిజికల్ గా అతనికి అన్ని పురుషాంగాలు ఉన్నా కానీ కూడా నేను స్త్రీని అని అనుకుంటే కనుక అతను స్త్రీల యొక్క టాయిలెట్స్, బాత్రూమ్స్ లోకి వెళ్ళడము, స్త్రీల యొక్క డార్మెటరీస్ లోకి వెళ్ళడము, అలాగే స్త్రీలు మాత్రమే వెళ్ళేటువంటి ఈ ఏవైతే మన స్పోర్ట్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయో వాటికి వెళ్ళడము, ఇవన్నీ కూడా వాళ్ళకు హక్కు ఉన్నది అని చెప్పి ఈ చట్టం చెప్తాం. యాక్చువల్గా ఇది చట్టం ఏంటంటే చాలా స్టేట్స్లో, ఎస్పెషలీ బ్లూ స్టేట్స్ ఏదైతే అంటామో మనం, డెమోక్రాటిక్ స్టేట్స్లో ఆల్రెడీ వాళ్ళకి ఈ హక్కు ఇచ్చేశారు. రిపబ్లికన్ స్టేట్స్ 10-11 స్టేట్స్లో దీన్ని తిరస్కరించారు వాళ్ళు. జో బైడెన్ తీసుకొచ్చిన చట్టం ఏంటంటే ఈ 10-11 స్టేట్స్లో కూడా వాళ్లకు అధికారాలు ఇస్తూ ఈ చట్టం తీసుకొచ్చారు. August 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దానిని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి వర్డిక్ట్ ఇది. వాళ్ళు ఏం చెప్పారంటే కనుక దీనివల్ల మనకు స్త్రీల పట్ల అన్యాయం జరుగుతున్నది, ఇది మీరు ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో దీన్ని కనుక వాడితే కనుక వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయాలి, మనం వాళ్ళకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలను కాపాడాలనే దృష్ట్యా దీన్ని తిరస్కరించడం, కొట్టివేయడం జరిగింది. అంటే అక్కడ ఈ వోక్ కల్చర్ అనేది ఎంత డీప్గా వెళ్ళిందో మనం చూడొచ్చు. కాబట్టి ఆ సమాజం క్షీణిస్తున్న పరిస్థితుల్లో హక్కుల ఆధారంగా ఉన్నటువంటి సమాజంలో వ్యక్తుల హక్కులు చాలా ఇంపార్టెంట్, సమాజ శ్రేయస్సు కానీ బాధ్యతలు కానీ ఇంపార్టెంట్ కాదు అన్నటువంటి ఒక సంస్కృతి ఆ దేశంలో తయారవుతున్నది. దానికోసం ఇంత పెద్ద చర్చ. ఇన్ఫాక్ట్ మనకు చూస్తే చాలా హాస్యాస్పదంగా, విడ్డూరంగా మనకు కనిపించవచ్చు భారతదేశంలో. కానీ మనం దీన్ని గ్లోబల్ రౌండప్ లాంటి వాటిలో ఎందుకు చర్చిస్తున్నామంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కానీ కూడా మనకు ఉన్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక మానసికత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మానసిక బానిసలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాన్ని ఇక్కడ కంప్లీట్ గా రెప్లికేట్ చేసేటువంటి ప్రయత్నం భారతదేశం కూడా చేస్తారు. కాబట్టి ఈరోజు అమెరికాలో జరుగుతోంది, మనకు దాంతో సంబంధం లేదు అనుకునే పరిస్థితి కాదు. దీన్ని ఇక్కడ కూడా దాన్ని రెప్లికేట్ చేస్తారు. కాబట్టి దీని గురించి అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉన్నది. అమెరికాలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో రేపు మన మీద వస్తే కనుక మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో దీని గురించి ఆలోచించాలి. ఇన్ఫాక్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీలోనే వాళ్ళ దీంట్లో వెబ్సైట్లో మనం చూడవచ్చు, ఇఫ్ యూ చేంజ్ ఫ్రమ్ ఇన్సైడ్ దేర్ విల్ బి చేంజెస్ అవుట్ సైడ్ అంటూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అఫీషియల్గా ఈవెన్ భారత ప్రభుత్వం కూడా వాళ్ళని సమర్థిస్తూనే స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇవి రాబోయే రోజుల్లో మరి పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో, సమాజం ఎటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఇవన్నీ గమనించవలసిన విషయాలు. చిన్న ఆడపిల్లలు వాళ్ళ రక్షణ లేకుండా ఈరోజు చాలా పరిస్థితులు ఆ దేశాల్లో మనం చూస్తున్నాము. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలో రాకూడదు అన్న దృష్ట్యా దీని గురించి అవగాహన పెంచుకునే దృష్ట్యా మనం మాట్లాడుతున్నాం. రైట్ సార్. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ 45 సంవత్సరాల తర్వాత భారత ప్రైమ్ మినిస్టర్ పోలాండ్ గడ్డ మీద అడుగు పెట్టడం. ప్రధాని నరేంద్ర మోదీ గారు పోలాండ్ లో పర్యటించారు అండ్ మొరార్జీ దేశాయ్ గారు 1979లో పర్యటించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత భారత ప్రధాని ఎవరు కూడా పోలాండ్ కి వెళ్ళలేదు. సో ఇప్పుడు 45 సంవత్సరాల తర్వాత వెళ్ళినటువంటి భారత ప్రధాని ఏ మెసేజ్ ని పోలాండ్ కి ఇచ్చారు అండ్ పోలాండ్ భారత్ మధ్య ఎటువంటి చర్చలు నడిచాయి ఒకటి. రెండోది, ఈ రోజు మనం ఈ డిస్కషన్, ఇప్పుడు మనం చర్చ ఇది రికార్డ్ చేస్తున్న టైంకి ప్రధాని నరేంద్ర మోదీ కీవ్ లో ఉన్నారు. యాక్చువల్లీ అక్కడ ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు, జెలెన్స్కీని కలిశారు అండ్ రష్యా అధినేత పుతిన్ ని కలిసిన కొంతకాలానికి, అంటే మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పుతిన్ ని కలవడము, ఆ తర్వాత ఇప్పుడు జెలెన్స్కీని కలవడము అండ్ మొన్నటికి మొన్న రష్యాకి సంబంధించిన భూభాగాల్ని కలిసి ఏదైతే ఉక్రెయిన్ ఆక్యుపై చేయడమో, ఇట్లాంటి సందర్భంలో
ఎటువంటి మెసేజ్ ని ప్రధాని ఇస్తున్నారు? ఈ పర్యటన వివరాలు ఏంటి సార్? మనకు చూస్తే పోలెండ్ అన్నది ఆయన యుక్రెయిన్కి వెళ్ళదలుచుకుంటే పోలెండ్కు వెళ్ళాలి. పోలెండ్కు వెళ్లకుండా యుక్రెయిన్కి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే యుక్రెయిన్ ఎయిర్ స్పేస్ ని ఎవరు యాక్సెస్ చేయట్లేదు. ఎంతమంది దేశాధినేతలు యుక్రెయిన్కి వెళ్ళినా వాళ్ళందరూ కూడాను పోలెండ్కి వెళ్ళి పోలెండ్ నుంచి 10 గంటల ట్రైన్ తీసుకొని వాళ్ళు కీవ్కి వెళ్ళాలి. డైరెక్ట్ గా ఎయిర్ క్రాఫ్ట్ లో కనుక వెళితే ఈ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఏ మిసైల్ అటాక్ జరిగితే కనుక అక్కడ ఉన్నటువంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ఏదైనా మిస్ఫైర్ అవ్వడానికి కొడితే కనుక వాళ్ళు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు కూడా అక్కడ వెళ్ళినటువంటి దేశాధినేతలు రిషి సునాక్ కావచ్చు, ఇమాన్యుయల్ మాక్రోన్ కావచ్చు, ఎంతో మంది వెళ్ళారు. అక్కడ ఎవ్వరు వెళ్ళినా కానీ కూడా వాళ్ళందరూ ట్రైన్లోనే వెళ్ళారు. కాబట్టి మోదీ గారికి కీవ్ వెళ్ళాలంటే కనుక పోలెండ్ వెళ్ళక తప్పదు. కాబట్టి అనివార్య పరిస్థితిలో పోలెండ్కి వెళ్ళాలి. కాబట్టి పోలెండ్ ఎలాగో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం అన్నది కూడా ఒక యాంగిల్లో మనం చూడవచ్చు. రెండవది, మోదీ గారు గతంలో ఆస్ట్రియాకి వెళ్ళారు. అలాగే మనకు ఇతరత్ర అక్కడ సెంట్రల్ ఆర్ ఈస్టర్న్ యూరోప్ మీద ఆయన ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. గతంలో మన ఆలోచన దృక్పథం అంతా కూడాను వెస్టర్న్ యూరోప్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. మనకు జర్మనీ కావచ్చు, లేదా మనకు ఫ్రాన్స్ కావచ్చు, యూకే కావచ్చు, లేదా మనకి ఇటలీ కావచ్చు, అంటే మేజర్ ఎకానమీస్ మీదే ఫోకస్ పెట్టేవాళ్ళం, కానీ చిన్న చిన్న దేశాల మీద ఫోకస్ పెట్టేవాళ్ళం కాదు. కానీ మోదీ గారు క్రమేపీ దాన్ని రష్యాకు ఆనుకొని ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో యూరోపియన్ దేశాలు, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు. గ్రీస్ కావచ్చు, లేదా మనకు హంగరీ కావచ్చు, లేదా మనకు ఆస్ట్రియా కావచ్చు, ఇప్పుడు పోలెండ్ కావచ్చు, ఇటువంటి దేశాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడం మనం చూస్తున్నాం. రేపటి రోజు మనకు వెస్టర్న్ యూరోప్ ని మనం కౌంటర్ చేయాలంటే కనుక వీళ్ళ ఆవశ్యకత కూడా మనకు ఉండబోతున్నది. ప్లస్ మనకు ఆల్టర్నేట్ గా అక్కడ యూరోపియన్ యూనియన్ లో మనకు మిత్రులు ఇంకా ఎక్కువ మంది ఉండాలి. కాబట్టి దాని దృష్ట్యా కూడా మనం వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నాం. దాంట్లో కీలకమైనది పోలెండ్, హంగరీ ఇద్దరు కూడాను ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని చాలా ఎఫెక్టివ్, సమర్థవంతంగా వాళ్ళు ఆపగలిగారు. దానివల్ల వాళ్ళ దేశం యొక్క సంస్కృతిని వాళ్ళు కాపాడుకోగలిగారు. నేటోలో కావచ్చు, లేదా యూరోపియన్ యూనియన్ లో కావచ్చు, ఈ రెండు దేశాలు కూడా కొంత భిన్న స్వరం వినిపించేటువంటి దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మనకు మిత్రులుగా మన సైడ్ ఉంటే కనుక దానివల్ల మనకు చాలా లాభం ఉంటుంది. కాబట్టి ఆయన ఈ రెండవ అంశం కూడా దాన్ని ఫోకస్ చేసి వెళ్ళారు. అలాగే మూడవది, అక్కడ మనకు 40-50 ఏళ్ళు మనం అక్కడ వెళ్ళలేదంటే కనుక మన ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది అక్కడ. కాబట్టి ఈ క్రమేపీ మనం మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా, మనకు చైనాను కౌంటర్ చేసే దిశగా మనం వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కూడాను మనం స్ట్రాటజీగా ఆలోచన చేయాలి. ఇంకొకటి, అక్కడ మనకు పోలెండ్ లో మోదీ గారు జామ్ సాహెబ్ మెమోరియల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఒకటి అనౌన్స్ చేశారు. దీని వెనకాల చరిత్ర ఏంటంటే, జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జీ, రంజిత్ సింగ్ జీ జడేజా అన్నటువంటి ఒక రాజు, గుజరాత్ లో ఉన్నటువంటి ఒక రాజు, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు పోలెండ్ నుంచి వచ్చిన ఒక షిప్ నిండా ఉన్నటువంటి పిల్లల్ని ఆయన రక్షణ ఇచ్చి కాపాడారు. అప్పుడు హిట్లర్ దాడికి వీళ్ళందరూ చచ్చిపోతుంటే వాళ్ళు బోట్లో ఎక్కించి ఇక్కడ పంపించేసి ఒక నోట్ ఇచ్చారు ఆయనకి, మీరు వీలైతే మా పిల్లల్ని కాపాడండి అని వాళ్ళు పంపిస్తే, వాళ్ళని సురక్షితంగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగినంతసేపు వాళ్ళకి రక్షణ ఇచ్చి ఆ స్త్రీలకు, పిల్లలకు రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించారు. కాబట్టి వాళ్ళు చాలా రుణపడి ఉన్నారు. ఆయన అంటే చాలా గౌరవం. అక్కడ స్టాచ్యూ ఉంటుంది, మెమోరియల్ అటువంటివి పెట్టారు అక్కడ ఆ రాజుకి. కాబట్టి ఆ సంబంధాలు మనకు చాలా సుదీర్ఘమైన సంబంధాలని మోదీ గారు మళ్ళీ గుర్తు చేసి దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సాఫ్ట్ పవర్ని కూడా మనం దాంట్లో డిస్ప్లే చేయడం మనం చూసాము. కాబట్టి అన్ని అంశాల్లో దృష్ట్యా మనం చూస్తే కనుక ఇది చాలా కీలకమైనటువంటి విజిట్. కాబట్టి దానివల్ల మనకు రాబోయే రోజుల్లో మన ఇన్ఫ్లుయెన్స్ యూరోప్లో ఎక్స్పాండ్ చేసే దిశగా మనకు ఇది లాభసాటిగా ఉండబోతుంది. సరే, జెలెన్స్కీని ఆయన కలిశారు. డీటెయిల్స్ కోసం మనం వచ్చే గ్లోబల్ రౌండప్లో చర్చించుకుందాం. ఎందుకంటే అదే మన బ్రేకింగ్ న్యూస్ కాదు కదా, న్యూస్ ఎలాగో అందరూ చెప్తారు, కానీ దాని వెనకాల జరిగే స్టోరీస్ ఏంటనే తర్వాత మనకు మన అనాలిసిస్ లో, విశ్లేషణలో మనం వచ్చే వారం దాని గురించి చర్చించుకుందాం. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉన్న టైంలో జెలెన్స్కీని మోదీ కలవడం మనకు తెలుస్తారు. అండ్ యుక్రెయిన్ కొంత పైచేయి సాధిస్తున్నట్టుగా కనబడుతుంది. కర్స్ రీజియన్ లో మరొక కీలకమైనటువంటి బ్రిడ్జ్ ని కూడా డిస్ట్రాయ్ చేసినట్టుగా తెలుస్తుంది యుక్రెయిన్ ఫోర్సెస్. సో ఈ టైంలో మోదీ గారు వెళ్ళారు కాబట్టి, అండ్ అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం, కర్స్ లో జరుగుతున్న యుద్ధ వాతావరణం గురించి, అండ్ చెచెన్యాకి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. కాబట్టి వీటన్నిటి గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఒకసారి డెవలప్మెంట్స్ వార్ కి సంబంధించి. మొట్టమొదటిది, మోదీ గారి యుక్రెయిన్ విజిట్ అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా కర్స్క్ అటాక్ జరగలేదు. కాబట్టి కర్స్ జరిగినందు వల్ల ఈయన వెళ్ళారు అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ముందస్తుగానే ఇది ప్లాన్ చేసి ఉన్నది కాబట్టి దీనికి సంబంధం లేదు. ఎలాగూ వెళ్ళారు కాబట్టి ఈ కర్స్క్ యుద్ధం కూడా దాంట్లో ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కర్స్క్ మీద దాడి అన్నది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా భూభాగాన్ని ఇంతవరకు ఎవరు దాడి చేయలేదు, ఆక్రమించుకోలేదు. మొట్టమొదటిసారి రష్యా కంగు తిన్నది.
కర్స్క్ ప్రాంతం అంతా వాళ్ళ చేతి జారిపోయేసరికి యుక్రెయిన్ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి కర్స్క్ ప్రాంతంలో ఉన్నటువంటి రష్యా సైనికులకు వచ్చేటువంటి సప్లైస్ ఏవైతే ఉన్నాయో, ఆహారం కావచ్చు లేదా మందు సామాగ్రి కావచ్చు, వీటిని కట్ ఆఫ్ చేయడానికి కోసం అని చెప్పి దీన్ని కట్ చేయడానికి కోసం అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిలు పేల్చడం మొదలుపెట్టారు. 2 కీలకమైన బ్రిడ్జిలను పేల్చేశారు. ఒక బ్రిడ్జ్ దెబ్బ తగిలి అది కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నది అని తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి రష్యన్ ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయాలన్నా లేదా వీళ్ళు వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయాలన్నా కానీ కూడా ఇప్పుడు వాళ్ళకు ఈ బ్రిడ్జిలు లేవు కాబట్టి చాలా కష్టం అవ్వబోతుంది. కాబట్టి టాక్టికల్లీ చాలా బ్రిలియంట్ మూవ్ యుక్రెయిన్ సైన్యం చేసింది అది. కాకపోతే అదే సమయంలో డాన్బాస్ ప్రాంతంలో వచ్చేసరికి రష్యా పైచేయి సాధిస్తుంది. క్రమేపీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని వాళ్ళు కబళించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఒక ఊరు పొక్రావ్స్కీ అన్నటువంటి ఒక ఊరు, ఆ ఊరు ఆల్మోస్ట్ రష్యా చేతిలో రేపో మాపో పడిపోతుంది అన్న పరిస్థితి ఈరోజు వచ్చింది. లిటరల్గా దాన్ని సరౌండ్ చేశారు. రమారమి అక్కడ 60,000 మంది ఉన్నటువంటి ఊరు రోజుకి 500-600 మంది అక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఒక సైడ్ చూస్తేనేమో రష్యా కొంత టెరిటరీ వాళ్ళు గెయిన్ చేయగలుగుతున్నారు, ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అదే పంతాలో యుక్రెయిన్ కూడా రష్యాలో వాళ్ళు దాడి చేయడానికి మనం చూసాం. ఈ సమయంలో మోదీ గారు వెళ్ళడం ప్లస్ ఆయన పోలెండ్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది యుద్ధాలు చేసే సమయం కాదు. వ్లాడిమిర్ పుటిన్ మొహం మీద చెప్పారు, పోలెండ్లో చెప్పారు, బహుశా జెలెన్స్కీ కూడా అదే చెప్పబోతున్నారు. మీరు చర్చలు చేయండి, ఈ యుద్ధాల వల్ల మీకు ఏం లాభం లేదు, మీరు కనుక ఇంకా ముందుకు వెళ్తే బహుశా మీ మీద న్యూక్లియర్ అటాక్ లాంటివి ఏమైనా చేయవచ్చు, దీనివల్ల జన నష్టము చాలా విపరీతమైనటువంటి సంక్షోభం వస్తుంది తప్పితే మీకు సమస్యకి పరిష్కారం ఉండదు, మీరు దీన్ని చర్చల ద్వారా సాల్వ్ చేసుకోండి అని చెప్పే దిశగా వెళ్తున్నారు. కీలకమైన విషయం ఏంటంటే భారతదేశం మీద మోదీ గారి మీద ఈ వెస్టర్న్ దేశాలన్నీ ముద్ర వేశాయి, ఈయన వ్లాడిమిర్ పుటిన్ యొక్క కూటమిలో ఉన్నాడు ఈయన అని. కాబట్టి దానిని అటువంటి నెరేటివ్ని ఆయన బ్రేక్ చేయడానికి కోసం అని చెప్పి జెలెన్స్కీ దగ్గర వెళ్ళడం కూడా, అంటే ఇద్దరి దగ్గరకే వెళ్ళారు. అదే స్టేట్మెంట్ పోలెండ్లో మోదీ గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు, గతంలో మా భారత ప్రభుత్వాలన్నీ ఏం చేశాయంటే అందరికీ దూరంగా ఉండేవి, మేము ఇప్పుడు అందరితో ఎంగేజ్ చేస్తున్నాం అన్నారు. న్యూట్రాలిటీలో తేడా లేదు. గత ప్రభుత్వాలు కూడా న్యూట్రల్గా ఉన్నాయి, మేము కూడా న్యూట్రల్గా ఉన్నాము. కాకపోతే గత ప్రభుత్వాలు ఎవరితో ఎంగేజ్ చేసేవాళ్ళు కాదు, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు, అంటే దూరంగా తటస్థంగా ఉండేవాళ్ళు అందరితోటి. మేము అలా కాదు, అందరితో ఎంగేజ్ అవుతాము అన్నటువంటి మెసేజ్ ఆయన పోలెండ్ ఇచ్చారు. అదే మెసేజ్ని తీసుకుని ఆయన యుక్రెయిన్ కూడా వెళ్ళడం జరిగింది. పుటిన్తోనే మాట్లాడతాము, జెలెన్స్కీతో మాట్లాడతాము, చైనాతో మాట్లాడతాము, అమెరికాతో మాట్లాడతాము. కాబట్టి మేము అందరితోటి మాట్లాడేటువంటి ఒక పాలసీ మాకున్నది అని చెప్పడానికి ఆయన చాలా స్పష్టంగా ఇటువంటి అంశాలు చేశారు. మనం యాక్చువల్లీ డిఫెన్స్ రౌండప్లో కూడా మనం దీని గురించి ప్రజెంట్ చేశాము. మన ఐఎన్ఎస్ తబార్ అన్నటువంటి ఒక షిప్ మాస్కోకి వెళ్ళింది. అక్కడ వ్లాడిమిర్ పుటిన్ స్వయాన్ వచ్చి అక్కడ మన సైనికుల్ని, నేవీ ఆఫీసర్స్ ఆయన అభినందించారు. అదే ఐఎన్ఎస్ తబార్ యూకే, బెల్జియం ఇటువంటి మిగతా నేటో దేశాలు కూడా వెళ్ళింది. అంటే ఇవన్నీ కూడా డిప్లొమాటిక్గా మనం ఒక మెసేజ్ పంపిస్తున్నాము దట్ 2 కూటములకు దూరంగా ఉన్నాము, ఇద్దరితో కూడా మేము ఎంగేజ్ చేస్తాం అన్నటువంటి మెసేజ్ మోదీ గారి విజిట్. దాంట్లో శాంతి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇందాక నేను చెప్పినట్టు ఈ విజిట్ అయిన తర్వాత మనకు డీటెయిల్స్ మెల్లిమెల్లిగా వస్తాయి. కాబట్టి ఆ డీటెయిల్స్ మనం వచ్చే గ్లోబల్ రౌండప్లో దాని గురించి ప్రస్తావిద్దాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము ఇజ్రాయెల్ కి సంబంధించిన వార్త. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అండ్ యాక్చువల్లీ యుఎస్ నుంచి లేదా మొన్న యాంటనీ బ్లింకెన్ యుఎస్ విజిట్ జరిగిన నేపథ్యంలో ఒక డీల్, ఇప్పుడు గాజాలో జరుగుతున్న యుద్ధానికి కొంత కాల్పుల విరమణ చేసే విధంగా ఒక డీల్ కి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ హాస్టేజెస్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళని విడిపించే క్రమంలోనే అండ్ సీజ్ ఫైర్ చేసే విధంగా ఒప్పందం చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంత ఆల్మోస్ట్ ఇది ముందుకు వెళుతున్నట్టుగానే కనబడుతోంది. అండ్ దీనికి నెతన్యాహు కూడా అన్నారు అని తెలుస్తున్నది. అండ్ మరోవైపు ఈజిప్ట్ నుంచి మాత్రం కొంత నెగటివ్ గానే దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. లేదు, ద అమెరికన్స్ ఆర్ ఆఫరింగ్ ప్రామిసెస్ నాట్ గ్యారంటీస్ అని ఈజిప్షియన్ అఫీషియల్ ఒకరు చెప్పినట్టుగా కొంత అసోసియేట్ ప్రెస్ లో వస్తున్న వార్తలు. సో బేసికలీ ఏం జరుగుతోంది, నిజంగానే ఇంకా గాజా వార్కి కొంత ఫుల్ స్టాప్ లేదా విరమణ, కొంత కాలం పాటు ఒక కాల్పుల విరమణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయా? బైడెన్ నెతన్యాహుతో ఫోన్ కాల్లో మాట్లాడిన విషయాలు ఏంటి, దాని గురించిన గ్లోబల్ ప్రెస్ లో ఎట్లాంటి వార్తలు వస్తున్నాయి? యాంటనీ బ్లింకెన్ ఈ గాజా ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ మొదలైనప్పటి నుంచి 8వ 9వ విజిట్ ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. 8-9 సార్లు వెళ్ళారు ఆయన. ఇన్నిసార్లు వెళ్ళినా కానీ కూడా ఆయనకు బహుశా ఆయన అనుకున్నటువంటి ఒక సొల్యూషన్ ఏంటో ఆయనకు రాలేదు. ఈసారి కూడా ఆయన వెళ్ళడం జరిగింది, కానీ ఏది అనౌన్స్మెంట్ చేసే పరిస్థితిలో లేదు. ఈ యొక్క చర్చలలో సీజ్ ఫైర్ చేద్దామా లేదా
ముందర ప్రిజనర్స్ ఎక్స్చేంజెస్ చేసుకుందామా, యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉన్నారో మన ఇజ్రాయెల్ దగ్గర వాళ్ళని రిటర్న్ చేస్తూ హమాస్ చేతిలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ని వాళ్ళు వెనక్కి పంపించే దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకునే దిశగా అందరూ ప్రయత్నాలు చేశారు. ఖతార్ కావచ్చు, మనకు ఈజిప్ట్ కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలలో ఫస్ట్ బెంజమిన్ నెతన్యాహును ఒప్పించడమే చాలా కష్టమైన విషయం. కష్టం మీద ఆయన ఒప్పించి సరే ఆయన ఒప్పుకున్న తర్వాత హమాస్ వెనకంద వేసింది. కొన్నిసార్లు హమాస్ చెప్పినవి బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకోకపోవడం వల్ల ఆ ఒక చర్చలు విఫలమయ్యాయి. ఈసారి హమాస్ ఒప్పుకోకపోవడంతో ఇది ఫెయిల్ అయింది. హమాస్ యొక్క కొత్త నేత ఎవరైతే సిన్వర్ ఎవరైతే ఉన్నారో మనకు అతను ఏం చేశారంటే ఇస్మాయిల్ హనియా చనిపోయిన తర్వాత ఈయన అపాయింట్ చేశారు. ఈ సిన్వర్ అన్న వ్యక్తే యాక్చువల్గా October 7 దాడిని మొత్తం ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది అతనే. అతన్ని చంపాలి అని చెప్పి ఇజ్రాయెల్ టార్గెట్గా పెట్టుకొని 10 నెలలుగా ప్రయత్నం చేశారు, కానీ అతను తప్పించుకొని తిరగలుగుతున్నాడు. మరి సొరంగాల్లోనే ఉన్నాడా, ఈజిప్ట్కి పారిపోయాడా, ఎక్కడున్నాడు చెప్పడం చాలా కష్టం. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏమో ఇంకా గాజాలోనే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు అతను ఏం చెప్పాడంటే నా ప్రాణానికి రక్షణ గ్యారంటీ ఉంటేనే నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే లేదు అని చెప్తున్నాడు. ఈ పదాలలో చాలా తేడా ఉంది. గ్యారంటీ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, ప్రామిస్ అని వీళ్ళు అంటున్నారు. మరి ప్రామిస్కి గ్యారంటీకి చాలా తేడా. ప్రామిస్ చేసి దాన్ని వాడు గ్యారంటీ ఇవ్వకపోతే దాని ప్రామిస్కి అర్థం ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక డిప్లొమాటిక్ పదజాలాలు కాకపోతే ఇంకేమీ కాదు. ఇది మొత్తానికి ఈ డీల్ ఇంతవరకు అయితే స్తబ్దం అయిపోయి ఉన్నది. మరి బెంజమిన్ నెతన్యాహు అతన్ని చంపను అన్నటువంటి గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు. రేపటి రోజు అతను కానీ బయటకు వస్తే ఇతరత్ర ఏ దేశంలో ఉన్నా కానీ అక్కడ వెళ్ళి టార్గెట్ చేసి చంపచ్చు కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఇస్మాయిల్ హనియాని ఇరాన్లో చంపారు కదా, టెహరాన్లో చంపారు. రేపటి రోజు సిన్వర్ కనుక ఖతార్కి వస్తే ఖతార్ మీద కూడా దాడి చేయొచ్చు వీళ్ళు. అంటే డైరెక్ట్గా దాడి చేయకపోవచ్చు, కానీ ఎవరినో ప్రాక్సీ పెట్టి చంపించవచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ ఇస్మాయిల్ హనియా మీద జరిగిన దాడిని ఈ రోజు దాకా ఇజ్రాయెల్ మేము చేసామని వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఇటువంటివి ఏమైనా చేయొచ్చు వాళ్ళు. అందుకని అతను పెట్టిన మొదటి కండిషన్ ఏంటంటే నా ప్రాణానికి రక్షణ గ్యారంటీ ఇస్తేనే నేను ఈ చర్చలు ముందుకు తీసుకెళ్తానని చెప్పడంతో అది కొంత దెబ్బ తగిలింది. కానీ డెమోక్రాట్ పార్టీ ఈరోజు వాళ్ళ ఎన్నికలు, కమలా హ్యారిస్ ఎన్నికల కోసం ఇది చాలా క్రూషియల్. కాబట్టి ఇజ్రాయెలీస్ గాజా వీళ్ళు కొట్టుకు తెచ్చినా వాళ్ళకి అంత సంబంధం లేదు. మరి 10 నెలలు వీళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు సడన్గా వాళ్ళకి ఇది గుర్తొచ్చింది, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజ్ ఫైర్ చేసి కొంత వీళ్ళ ప్రజల్ని ఎక్స్చేంజ్ చేయడం, యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేస్తే కనుక కమలా హ్యారిస్ యొక్క ఎన్నికల థీమ్ కొంచెం మెరుగుపడుతుంది అన్న దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కొంత బెంజమిన్ నెతన్యాహు తల ఒగ్గక తప్పలేదు. అయినా కానీ కూడా ఇది సీజ్ ఫైర్ ఇంతవరకు ఇంకా డిక్లేర్ అవ్వలేదు. కమలా హ్యారిస్ ఆవిడ డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో ఆవిడ ఇచ్చిన స్పీచ్లో మేము సీజ్ ఫైర్ చేసి తీరుతాము, సీజ్ ఫైర్ త్వరలోనే ఉంది అని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం మనం విన్నాం. అది బహుశా అది రిటారిక్ అయి ఉండొచ్చు. మనం చూసాం దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్ అని చెప్పి మనకు ఇంగ్లీష్లో సామెత ఉన్నది. చాలా దగ్గరగా వచ్చినా కానీ జారిపోయి మన షర్ట్ మీద పడవచ్చు, నోట్లో పడకపోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి ఎలా దీన్ని ఏ దారి తీస్తుందో మనం చెప్పలేము. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, అటువంటి కాల్పుల ఒప్పందం అన్నది ఫైనల్ గా సంతకం పెట్టేంత వరకు మేము యుద్ధం ఆపము, మేము మా ప్రాసెస్ మేము చేసుకుంటూనే వెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ లేటెస్ట్ గా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ప్రజల్ని అక్కడ ఖాన్ యూనిస్ నుంచి ఇంకా ఇతరత్ర ప్రాంతాలను మళ్ళీ షిఫ్ట్ అవ్వమని చెప్తున్నారు. లిటరల్ గా చూస్తే కనుక అక్కడ గాజా పట్టీలో అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు ప్రజల్ని నార్త్ నుంచి సెంటర్ నుంచి సౌత్ నుంచి సెంట్రల్ నుంచి నార్త్ ఇలా ప్రజల్ని తిప్పుతూనే ఉంది ఇజ్రాయెల్. లిటరల్గా చూస్తే కనుక ప్రతి ఏరియాని వాళ్ళు వెకేట్ చేయించడం, అక్కడ దాడులు చేయడం. ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక కండిషన్ వాళ్ళు ఏం పెట్టారంటే ఫిలడెల్ఫీ కారిడోర్ అని ఒకటి ఉన్నది. ఈజిప్ట్ గాజా మధ్యలో ఉన్నటువంటి బార్డర్ని ఫిలడెల్ఫీ కారిడోర్ అంటారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్ కంప్లీట్గా వైదొలగాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ దానికి ససేమీ రానింది. ఎందుకంటే ఒకసారి వాళ్ళు అక్కడి నుంచి వైదొలగారంటే ఆ సొరంగాలను వాడుకుని వాళ్ళు ఈజిప్ట్ని వాళ్ళు వాడుకుని మళ్ళీ వాళ్ళ శక్తి పుంజుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ దాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈ కాంప్లికేషన్స్తో అంతా చూస్తే కనుక అది నాకైతే పెద్ద ఆశాస్పదంగా అయితే లేదు. కానీ మనం చెప్పలేము. డిప్లొమాటిక్ ఈ చర్చల్లో, బ్యాక్ రూమ్ చర్చల్లో మరి ఫైనల్గా సడన్గా రెండు పార్టీలు ఒప్పుకొని సీజ్ ఫైర్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ నాకైతే అంత ఆశాస్పదంగా అయితే కనిపించట్లేదు. సరిగా ఒకవైపు బైడెన్ నెతన్యాహు ఫోన్ కాల్ ఉంటే ఇంకోవైపు యూనస్ ఎవరైతే బంగ్లాదేశ్ ఇంటరిన్ గవర్నర్ చీఫ్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో యూనస్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కాల్ చేశారు. అండ్ కాల్ చేసి మాట్లాడడం ఇప్పుడు ఆయన ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
సో యూనస్ నాకు హామీ ఇచ్చారు, అక్కడ హిందువులు మైనారిటీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, వాళ్ళ సేఫ్టీ విషయంలో హామీ ఇచ్చారని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోవైపు యూనస్ కి సంబంధించి అండ్ యూనస్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ వాళ్ళ అంబాసిడర్స్ వాషింగ్టన్ లో వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి అంబాసిడర్స్ అందరినీ కూడా రీకాల్ చేశారు, రిటర్న్ రమ్మని వాళ్ళు ఇష్యూ చేశారు. ఇక కీలకమైన విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు బిఎన్పి అక్కడ ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి షేక్ హసీనా ఎక్స్ట్రాడిషన్ కి షేక్ హసీనాను భారతదేశం నుంచి పంపించాలి, మళ్ళీ బంగ్లాదేశ్ కి ఒప్పించే విధంగా ఆమె ఒక పిలుపునివ్వడం జరిగింది. అండ్ అది చాలా కీలకమైన విషయమే. అండ్ యూనస్ మోదీ గారితో మాట్లాడడము అండ్ అట్ ది సేమ్ టైం బిఎన్పి షేక్ హసీనా ఎక్స్ట్రాడిషన్ గురించి మాట్లాడడం, ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఈవెన్ వరదల గురించి కూడా మనం మాట్లాడాలి సార్. ఫస్ట్ వీటి గురించి చెప్పండి. మొహమ్మద్ యూనిస్ ఆయన భారతదేశం లేని బంగ్లాదేశ్ అస్తిత్వమే చాలా దారుణమైన పరిస్థితి పెడుతుంది కాబట్టి ఆయన భారతదేశంతో మళ్ళీ డిప్లొమాటిక్ గా ఒక విధమైనటువంటి నార్మల్సీ తీసుకురావాల్సిన ఆవశ్యకత బంగ్లాదేశ్ కూడా ఉన్నది. వాళ్లకు మనకు మధ్యలో రమారమి 54-55 నదులు ఉన్నాయి. కాబట్టి ఈ నదుల అనుసంధానం కావచ్చు, వరదలు వచ్చినప్పటికీ విషయాలు కావచ్చు, ఆల్రెడీ అక్కడ వరదలు వచ్చాయి, దానికి భారతదేశమే చేసింది అని చెప్పి ఒక నెరేటివ్ కూడా అక్కడ మనం చూస్తున్నాం. మనం అది వరదలు భారతదేశం చేయలేదు అని మనం ప్రూవ్ చేసాం మనం. కాబట్టి అదొక అంశం అయితే, అలాగే వాళ్ళ ఇండస్ట్రీ కూడా, వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా భారతదేశం మీద ఆధారపడింది. ఇక్కడి నుంచి వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కానీ, వాళ్ళకు రా మెటీరియల్ కానీ చాలా వెళ్తాయి ఇక్కడి నుంచి. ఫర్ ఇన్స్టెన్స్ పత్తి భారతదేశం నుంచే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడాను రేపటి రోజు కనుక వాళ్ళకి దొరకలేదంటే కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ ఇండస్ట్రీ మళ్ళీ మూతపడేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే మన దగ్గర వాళ్ళు విద్యుత్ కొనుక్కుంటున్నారు, అలాగే రివర్ వాటర్స్ మనం ఆపగలం. ఎన్నో అంశాల్లో వాళ్ళు మనల్ని విభేదించి మనకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే కనుక వాళ్ళు కూడా చాలా గణనీయంగా నష్టపోతారు. కాబట్టి ఆ దృష్ట్యా ఆయన మోదీ గారికి ఫోన్ చేయడం అన్నది ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఆయన చేస్తారని అనుకున్నాం, అదే చేశారు ఆయన. కాకపోతే ఆ ఫోన్ కాల్లో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, హిందువులను మేము రక్షిస్తాము అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, అలాగే ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ పాకిస్తాన్లో ఏదైతే జరుగుతుందో, ఫర్ ఇన్స్టెన్స్ బలూచిస్తాన్ మూవ్మెంట్ అంతా కూడాను ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ గురించే. ఈ ఆర్మీ ఫోర్స్ వచ్చేసి వాళ్ళని ఎత్తుకుపోవడము, ఎక్కడున్నారో తెలియదు, ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ శవాలు ఎక్కడో దొరుకుతాయి, చాలా మంది శవాలు దొరకవు, లేదా వాళ్ళ అవయవాల్ని మరి చైనాకి అమ్మేశారో మనకు తెలియదు. అటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉన్నది. ఇక్కడ కూడా హిందువులను అలాగే చేస్తున్నారని ఒక భయం ఉన్నది. కాబట్టి దాని మీద యూనిస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో, అంతర్జాతీయ కన్వెన్షన్స్ దీనికి సంబంధించి ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ గురించి, దానిని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, ఇంప్లిమెంట్ చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాము. హిందువులకు భరోసా ఇచ్చే దిశగా ఆయన ఢాకేశ్వరి మందిర్ కూడా వెళ్ళడం మనం చూసాము. ఇటువంటి కొన్ని ఆప్టిక్స్, కొన్ని వాళ్ళకు రక్షణ ఇచ్చేటువంటి ఒక నేరేటివ్ లాంటిది ఒకటి తయారు చేశారు, ఒకటి చెప్పడం ప్రయత్నం చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు కూడా దాడులు ఆగట్లేదు. చాలా గ్రామాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో ఆగిపోయాయి. చట్టగాంగ్, సిల్హెట్, ఢాకా, బోగ్రా, ఇటువంటి ప్రాంతాల్లో మనకు బ్రాహ్మణాబారి, ఇటువంటి ప్రాంతాలంతా కూడాను మేజర్ పట్టణాల్లో మేజర్ దాడులు జరగట్లేదు. కానీ చిన్న చిన్న గ్రామాలు ఇప్పుడు కూడా వాళ్ళ గుళ్ళని, వాళ్ళ తర్వాత వాళ్ళ ఇండ్లను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు కూడా స్త్రీలను మానభంగాలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. పైపెచ్చు సిటీస్ లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో దాడి చేస్తున్నారు. హిందువుల ప్రొఫెసర్లని, లెక్చరర్స్ని, వీళ్ళని ఫోర్స్ఫుల్ గా రిజైన్ చేసి అక్కడ ముస్లిం ప్రొఫెసర్ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ భయం లేకుండా వాళ్ళు యాక్చువల్గా దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తున్నారు కూడా. వాళ్ళు రెసిగ్నేషన్ మీద ఫోర్స్ఫుల్ గా 100 మంది వచ్చి అతని సంతకం పెట్టించిన తర్వాత, సంతకం పెట్టిన మరుక్షణం అందరు కలిసి అతను కొడుతున్నారు, హిందూ ప్రొఫెసర్ని కొడుతున్నారు. అంటే గురువు పట్ల వాళ్ళు చూపించేటువంటి గౌరవం ఏంటో మనం చూస్తున్నాం. ఆ సంస్కృతి ఏంటో మనకు గత 1300-1400 సంవత్సరాల నుంచి మనకు ఆల్రెడీ తెలుసు. బక్తియార్ ఖిల్జీ గురువులందరినీ ఎలా చంపాడో మనకు తెలుసు. నలంద, తక్షశిల, ఈ ప్రాంతాలన్నీ వాళ్ళు ఎలా ధ్వంసం చేశారో మనకు తెలుసు. అదే ఈరోజు మళ్ళీ చూస్తున్నాం. సో కాల్డ్ కెమెరా, మన సోషల్ మీడియా, ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఎరాలో 1300 సంవత్సరాల క్రితం వీళ్ళు చేసినటువంటి చర్యలే ఇప్పుడు కూడా చేస్తున్నారు, కెమెరా ముందు చేస్తున్నారు. అంతే, అదే తేడా తప్పితే భావజాలంలో ఎటువంటి తేడాలు లేదు. గురువులని వాళ్ళు హింసించడం అనేది, హిందువులని టార్గెట్ చేయడం అనేది ఇప్పుడు కూడా జరుగుతున్నది. చూద్దాం మరి వాళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేయగలరో. కంట్రోల్ చేయలేకపోతే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటో. మనం చాలా ప్రోగ్రామ్స్ డిస్కస్ చేశాము. ఐ థింక్ చాలా ప్లాట్ఫామ్స్లో కూడా మాట్లాడాము మనము. నేను నవత గారి ప్లాట్ఫామ్లో వెళ్ళి మాట్లాడొచ్చాము. అలాగే నువ్వు కూడా ప్రజ్ఞాభారతి ప్లాట్ఫామ్లో పాలమూరులో వెళ్ళి మాట్లాడడం జరిగింది. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, హిందువుల్ని జాగృతి చేసేటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కానీ హిందువులు మాత్రం అక్కడ సురక్షితంగా లేరు. వాళ్ళు చాలా బిక్కుబిక్కుమని ఉన్నారు, చాలా
దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు అన్న దాంట్లో ఎటువంటి డౌట్ ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ సురక్షితంగా ఉండి వాళ్ళ ధర్మాన్ని కాపాడుకుని వాళ్ళు పురోగతి చెందుతారు, పురోగతి వాళ్ళకు ఉంటుంది అన్నటువంటి ఒక ఆశ, తర్వాత భగవంతుని ప్రార్థించే ప్రక్రియ తప్ప మనం ఇంకేమీ ఈ రోజు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో ఈ వరదలకు సంబంధించి కూడా మనం డిస్కస్ చేయాలి సార్. యాక్చువల్లీ బంగ్లాదేశ్ లో వస్తున్న వరదలకు కారణం భారతదేశం అని అక్కడ ఒక నేరేటివ్ ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో లేదు, మా పాత్ర ఏం లేదు, మేము ఎప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాము, మీకు ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తున్నాము, ఇట్ ఈస్ నాట్ మా ఫాల్ట్ లేదు అని చెప్పి భారత ప్రభుత్వం నుంచి కూడా క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఈ వరదలని కూడా బంగ్లాదేశ్ లో ఒక భారత వ్యతిరేకతను ప్రోధి చేయడానికి వీలుగా దాన్ని ఒక నేరేటివ్ గా వాడుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? అంటే ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి నేను మర్చిపోయాను. ఇది మన బిఎన్పి పార్టీ అడిగిన డిమాండ్ షేక్ హసీనా ఎక్స్ట్రాడిషన్. ఎక్స్ట్రాడిషన్. బిఎన్పి అనేది ఒక పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ ఎక్స్ట్రాడిషన్ అడగలేదు. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ అడగచ్చు. ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ లో బిఎన్పి కూడా లేదు. ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ మాత్రమే ఫామ్ అయింది. రేపు ఎన్నికల తర్వాత బిఎన్పి బహుశా పవర్లోకి వస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. ఇప్పుడైతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక బెదిరింపు చర్య తప్పితే ఇంకేం కాదు. రెండవది, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో ఎటువంటి అంశాల ఆధారంగా ఎక్స్ట్రాడైట్ చేయొచ్చు అని చాలా స్పష్టంగా రాసుకోవడం జరిగింది రెండు దేశాలు. కొంత మనం కూడా మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది వేర్పాటువాదుల్ని, ఎస్పెషల్లీ అస్సాంకి సంబంధించినటువంటి వేర్పాటువాదుల్ని బంగ్లాదేశ్ నుంచి మనం ఎక్స్పాట్రియేట్ చేయించుకోగలిగాం. అలాగే బంగ్లాదేశ్ విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి కొన్ని శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కి మనం కూడా పంపించాం గతంలో. కాబట్టి ఆల్రెడీ హిస్టరీలో ఈ రెండు ఉన్నాయి. కాకపోతే పొలిటికలీ మోటివేటెడ్ కేసెస్ ఏవైతే ఉంటాయో, రాజకీయ పరంగా మాత్రమే ఉన్నటువంటి కేసుల్లో ఎక్స్ట్రాడేట్ చేయవలసిన అవసరం లేదు. దాంట్లో ఒక కండిషన్ కూడా ఉంది. కాబట్టి షేక్ హసీనా మీద వాళ్ళ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ వాళ్ళు వాడుకుని ఆవిడని పంపించండి అని వాళ్ళ ప్రభుత్వం రేపటి రోజు అడిగినా పంపించవలసినటువంటి ఆవశ్యకత మనకు లేదు. బహుశా మనం తిరస్కరించవచ్చు. కానీ దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆవిడ మీద ఇప్పటికి ఆల్రెడీ 31 కేసులు వేశారు. దాంట్లో 26 కేసులు మర్డర్ కేసులు బుక్ చేశారు ఆవిడ మీద. అలాగే దేశ విద్రోహ చట్టం ఆవిడ మీద ప్రయోగించారు. ఇటువంటివి చాలా చేశారు ఆవిడ మీద 31 కేసులు వేశారు. సో ఆ కేసులు వేసినంత మాత్రాన మనం ఎక్స్ట్రాడేట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే పొలిటికలీ మోటివేటెడ్ ఎవరి మీద ఏదైనా కేసు వేయచ్చు. అల్టిమేట్ గా కోర్టులో అది నిర్ధారణ అవ్వాలి. కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి. అవును, ఈవిడ వల్లనే ఇంతమంది చంపబడ్డారు, ఈవిడ మర్డరరు, ఈవిడ కూనీకోరు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు కూడా మనకు ఆవిడని పంపించవలసిన ఆవశ్యకత లేదు. మనకు కొంత సమయం ఉన్నది. ఈ సమయంలో ఆవిడ వేరే దేశానికి వెళ్ళిపోతుందా లేదా అక్కడ ప్రభుత్వాన్ని మనం కన్విన్స్ చేసి మా మీద ఇటువంటి ఒత్తిడి తీసుకురాకండి అని మనం చెప్పేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోగలమా చూడాలి. ఇప్పటికైతే ఇంకా సమయం ఉన్నది. బిఎన్పి ఇచ్చిన స్టేట్మెంట్ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, ఇప్పుడు నీటి గురించి నువ్వు అడిగావు. అక్కడ ఉన్నటువంటి ఒక నెరేటివ్ అనేది మనకు వ్యతిరేకంగా వాళ్ళు చేయడం మొదలు పెట్టారు. వీళ్ళు చూస్తే కనుక మనకు గుమ్తి రివర్ త్రిపుర నుంచి ఏదైతే ఉందో దానికి సంబంధించి దుంబూర్ డ్యామ్ అని ఒకటి ఉన్నది. అది అక్కడి నుంచి నీళ్లు వదిలేశారు కాబట్టి ఇటువంటి వరదలు వచ్చాయని చెప్పి వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు వాళ్ళు. కానీ త్రిపుర చూసామంటే త్రిపుర యాక్చువల్గా బంగ్లాదేశ్ లో ఆల్మోస్ట్ దక్షిణంలో ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లే నదులన్నీ కూడా మనం 2-3 గంటలకు ఒకసారి వాళ్ళకి ఫ్లడ్ వార్నింగ్ ఇస్తున్నాం మనం. అలాగే ఇందాక నేను చెప్పినట్టు 54-55 నదులు భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్యలో ఉంటాయి. కాబట్టి ఈ నదులన్నీ కూడా విపరీతంగా వర్షం రావడంతో వరదలతో నిండి ఉన్నాయి. ఒక బంగ్లాదేశ్ ఒకటే దీనివల్ల నష్టపోవట్లేదు. ఈవెన్ మన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాలలో ఈ వరద బాధ అన్నది ఉన్నది. త్రిపురలో ఉన్నది, మిగతా ఇతరత్ర ప్రాంతాలు, అస్సాం లాంటి ప్రాంతాల్లో ఇక్కడ అంతా కూడా వరద బాధ అన్నది మనకు ఉన్నది. కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్ ఒకటే కాదు, వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని మనం ఏం చేయలేదు. వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అక్కడ వరద నీళ్ళు అన్నది, వర్షపు నీళ్ళు అనేది అక్కడ చేరుతోంది కాబట్టి అక్కడ వాళ్లకు ఫ్లడ్స్ వాళ్ళ వల్ల వస్తున్నాయి. కానీ భారతదేశం కుట్రపూరితంగా చేయలేదు. కానీ దీన్ని ఒక అదనుగా చూసుకొని భారత వ్యతిరేకమైన నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం కూడా జరుగుతోంది. దానికి భారతదేశం చాలా ప్రొఫెషనల్ గా డేటాతో సహా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రైట్ సార్. ఇక కీలకమైన ఒక డెవలప్మెంట్ ఈ వారంలో కనిపించింది సార్. అది సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ MBS తన ప్రాణానికే ప్రమాదం ఉంది అని ఆయన ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా చాలా పెద్ద ఇష్యూ. ఇప్పటికే కొంత మధ్యప్రాచ్యమా అదేమంటారు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఉద్రిక్తతల మధ్య
దాన్ని సద్దుమణిగే విధంగా కొంత ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఎంబీఎస్. అండ్ ఇజ్రాయెల్ తో కావచ్చు, అండ్ ఈ డీల్స్ కొన్ని యుఎస్ ని కూడా ఎదిరిస్తూ కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పటికీ అక్కడ కొంత రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంబీఎస్ తన లైఫ్ డేంజర్ లో ఉంది అని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని మిగతా అన్ని గ్లోబల్ ప్రెస్ లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ఎట్లాంటి వార్తలు వస్తున్నాయి? దీని మీద రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అంటే ఇందాక నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు ఒక పదం వాడావు, మధ్య ప్రాచ్యం అని చెప్పావు నువ్వు. దాన్ని మన వాళ్ళు తెలుగు ప్రెస్ ఏం చేస్తారంటే వెస్టర్న్ ప్రెస్ రాసింది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు, మిడిల్ ఈస్ట్ ని మధ్యప్రాచ్యం అని పిలుస్తారు. మిడిల్ ఈస్ట్ అంటే మనకైతే ఈస్ట్ కాదు కదా, మనకు కాదు, వాళ్ళకి ఆసియా అనాలి మనం. అది యుఎస్ స్టైల్లో మాట్లాడతాం మనం, అందుకే వెస్ట్ ఏషియా అని అనాలి. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఈ పదజాలన్నీ మనం బహుశా ఎప్పుడైనా ఒక రోజు స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ చేద్దాం. సౌత్ ఏషియా అని మనకు ఒక ట్యాగ్ అంటగట్టారు. మనమేమో ఈక్వేటర్ నార్త్ లో ఉన్నాము. వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, సెంట్రల్ ఏషియా ఇవన్నీ ఎవరికో అంటగట్టారు కాబట్టి ఇంకా మిగిలిపోయింది సౌత్ ఏషియా మన నెత్తినేసారు వాళ్ళు. దానికి ఏమి సంబంధం లేదు, మన సౌత్ లో లేవు మనం. కాబట్టి ఈ పదజాలాల గురించి బహుశా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎనీవే, ఎంబీఎస్ ఆయన స్వయాన యుఎస్ సెనేటర్స్ కొంతమంది ఆయన చెప్పగా మనకు ఈ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా ప్రాణానికే ముప్పు ఉన్నది. ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా ఇజ్రాయెల్ కి వ్యతిరేకమైనటువంటి భావజాలం చాలా తీవ్రంగా ఉన్నది. పాలస్టీనియన్ల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే భావం ఉన్నదో అది చాలా డీప్ గా ఉన్నది. దానివల్ల నేను ఇజ్రాయెల్ తోటి కనుక ఏదైనా నార్మలైజ్ చేసి దౌత్యపరంగా వాళ్ళతోటి కనుక మేము ఏమైనా మైత్రి పెంచుకోగలిగితే మాకు డైరెక్ట్ గా దీనివల్ల మాకు నష్టం వస్తుంది, నన్ను కూడా చంపేటువంటి పరిస్థితులు రావచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అది పైపెచ్చు ఇతరత్ర ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను ఈయనకు వ్యతిరేకంగానే మనం ఏదో ఒక చర్య చేయాలి అన్న దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి ప్రమాద గంటికలే. ఆయన అమెరికా తోటి, ఇజ్రాయెల్ తోటి సీక్రెట్ చర్చలు చేసి క్రమేపీ ఇజ్రాయెల్ ని అఫీషియల్ గా రికగ్నైజ్ చేసే దిశగా ఈరోజు సౌదీ అరేబియా వెళుతున్నది. డైరెక్ట్ గా వాళ్ళు రికగ్నైజ్ చేయక ముందరే యుఏఈని కానీ, బహ్రెయిన్ ని కానీ వీళ్ళందరినీ కూడాను ఫస్ట్ మొరక్కో వీళ్ళందరినీ రికగ్నైజ్ చేయమని చెప్పి తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈయన రికగ్నైజ్ చేసే దిశగా ఈయన వెళ్ళబోతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన ప్రాణానికి ఏ ముప్పు ఉన్నది అన్నది మనం వింటున్నాము. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. ఒకవేళ ఎంబీఎస్ ని కనుక చంపితే మళ్ళీ అది ఒక విధమైనటువంటి ఇస్లామిక్ ఫండమెంటలిజం లోకి వెళ్ళిపోయి ఒక విధమైనటువంటి ఛాందసవాదంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తున్నది. దానివల్ల ఆ రీజనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ తంజీంలకు వీళ్ళకి మళ్ళీ కొంత సపోర్ట్ వచ్చేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తున్నది. అందుకనే ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన చేసినటువంటి ఇందాక నువ్వు చెప్పినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. ఇరాన్లో మనం చూసాము, షా ఆఫ్ ఇరాన్ ఉన్నంత వరకు అక్కడ ఒక విధమైన లిబరల్ సొసైటీ ఉండేది, స్త్రీలు స్వేచ్ఛగా వెళ్ళేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళ రాజు ఉన్నంత వరకు కూడాను వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అన్నది ఉండేది. తర్వాత చూసాం మనం క్రమేపీ తాలిబాన్లా కావచ్చు, అక్కడ ఖమేనీ కావచ్చు, వీళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఛాందసవాదం ఎలా పెరిగిపోయిందో మనం చూసాము. కాబట్టి మళ్ళీ సౌదీ అరేబియా ఇప్పుడున్నటువంటి ప్రోగ్రెస్ అంతా కోల్పోయి మళ్ళీ ఛాందసవాదంకు వెళ్ళేటువంటి ప్రమాదం తప్పకుండా ఉన్నది అది. కాబట్టి మరి అది ఒక డేంజరస్ సిగ్నల్ కింద మనం భావించాలి. అదిగానే జరిగితే మరి రేపటి రోజు మన ఎకానమీ కూడా తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. మనకు కూడా అశాంతి, అభద్రత మన దేశంలో కూడా పెరిగేటువంటి ప్రమాదం చాలా ఉంది. చూద్దాం, ఆయనకి ఏమీ జరగకుండా ఆయన సురక్షితంగా ఉండి ఆయన ఆ వాళ్ళ సమాజంలో తీసుకొచ్చే మార్పులు ఇంకా మార్పులు చేసి ఆ సమాజాన్ని ఒక నార్మల్ సమాజంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అవుతారని మనం కోరుకుందాం. ఆయనకు మనం చేయవలసిన సపోర్ట్ మనం ఇద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వచ్చే వారం మళ్ళీ మనం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. అండ్ గ్లోబల్ రౌండప్ మాత్రమే కాదు, ప్రేక్షకులకు విజ్ఞప్తి ఏంటంటే డిఫెన్స్ రౌండప్ అని ఇంకొక సిరీస్ కూడా మేము మొదలు పెట్టాము. అండ్ నా కొలీగ్ హర్ష దాన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ గిరిధర్ గారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డిఫెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా అందులో మనం మాట్లాడుతూ ఉన్నాము. అండ్ నేషనలిస్ట్ ప్రేక్షకులు డిఫెన్స్ రౌండప్ ని కూడా ఆదరించవలసిందిగా కోరుతున్నాము. అండ్ నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్, డిఫెన్స్ రౌండప్ ఇలా అనేక వీడియోలు మీరు నేషనలిస్ట్ హబ్ లో చూస్తూ ఉన్నారు. అండ్ నేషనలిస్ట్ హబ్ లో చాలా విషయాలు, లోతైన అంశాల గురించి మేము మాట్లాడుతున్నాము. ఇంకాస్త పరిశోధనాత్మకమైనటువంటి వీడియోల్ని ఓటీటీ ప్లాట్ఫామ్ www.nhprime.in ఈ వెబ్సైట్ లో మేము పెట్టడం జరిగింది. అదొక NH ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
నేషనలిస్ట్ హబ్ చేస్తున్న జాతీయవాద జర్నలిజం అనే ఒక ప్రయత్నాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.